అందరికీ నమస్కారం అండి. నేను మీ మాలతీ నందన్ని. కార్తీక పురాణము 26వ అధ్యాయము. ఇట్లు దుర్వాసుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణ పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు చేరెను. దుర్వాసుడు ఇట్లు ప్రార్థించెను: జగన్నాథ, బ్రాహ్మణ ప్రియ, మధుసూదన, సుదర్శన చక్ర సంభవమైన మంటలు నాపై పడకుండా రక్షించుము. ఓ విష్ణు, సూర్యకోటి సమాన కాంతి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది. నివారించుము స్వామి, నివారించుము. నీ భక్తుడైన అంబరీషునికి శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగినదే ఉన్నది. వేల కొలది బ్రాహ్మణులలో నేను బహుపాతకుడను, కాబట్టి నన్ను రక్షించుము. హరి, నీ వక్షస్థలమందు బ్రాహ్మణుని పదము ఉండలేదా? భృగు మహర్షి హరిని పాదముతో వక్షస్థలం నందు తన్నెను కదా, కాబట్టి అట్లే నా పాతకమును కూడా నీవు సహించవలను. ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారం చేసిన వాడే, ఓ స్వామి, నన్ను రక్షించుమని అనేక మారులు దుర్వాసుడు పలికిన వాడేను. అంతటా హరి నవ్వుచూ ఇట్లనెను: దుర్వాస, బ్రాహ్మణులు నాకు దేవతలు అనుమాట నిజమే. మీ వంటి వారు మిక్కిలి దేవతలే ఎగుదురు. బ్రాహ్మణోత్తమ, నీవు సాక్షాత్ శంకరుడవు, బ్రహ్మస్వరూపుడవు. జటులతో కూడి భృకుటి కుటిలమైన నీ ముఖము చూచులతో ఎవరికి భయము కలగదు. మీ వంటి వారు స్వభావమునకు వికారము కలుగనివ్వరు కదా. నేను మనోవాకాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను. ఆ సంగతి నీకు తెలిసియే ఉన్నది కదా. దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు సుఖము కొరకు ప్రతి యుగమందు నేను అవతరించుచుందును. దుర్వాస, నీవు సాధు నిందితమైన కర్మను ఆచరించితివి. అంబరీషునకు కారణము లేని శాపమునిచ్చితివి. అంబరీషుడు మనోవాఖ్యాయముల చేత శత్రువునకు కూడా అపకారము చేయడు. సర్వభూతముల యందు నన్ను భావించుచు చరాచర మూలమంతటియును నన్ను చూచుచుండును. అట్టి వానిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి. ఇది నీకు తగునా? నీవు భోజనమునకు వచ్చుదనని చెప్పి పోయి సకాలమునకు రాలేదు. నీకు అనుష్ఠానమున్నచో చేసుకునవచ్చును, కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞనివ్వలేదు. కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశీ పారణ ముఖ్య కాలమునకు చేసెను. ఉదకపానమందు ఏమి దోషమున్నది? ఉపవాస కాలమున నీరు త్రాగుట దోషము కానేరదు. బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదకపానము విహితమై ఉండగా దాహశాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది? నీకేదీ సందు దొరకక దానినొక తప్పుగా చేసుకొని శాపము నిశ్చితిను గాని విచారించిన అది దోషమగునా? అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించిన నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడైన నీ వలన భయము పొంది తన హృదయాంతర్వాసి అయిన స్వయం ప్రభువైన నన్ను శరణు వేడెను. అంతలో నీవు శాపమిచ్చితివి. బ్రాహ్మణుని మాట అసత్యమైపోనున్న తలంపుతో రాజు హృదయమందున నేను ఈ 10 జన్మల శాపమును అంగీకరించి తిని. రాజుకు నీవు శాపమిచ్చుటే ఎరుగడు, వినలేదు. నీవు శాపమిచ్చు సమయమున రాజు, అయ్యో, బ్రాహ్మణ అపకారము కలిగినదే, ద్వాదశిని విడిచిన హరి భక్తి లోపించునని భయముతో జలపారణ చేసి తిని. దానితో బ్రాహ్మణ తిరస్కారం ఆయన కదా. హరి నన్నెట్లు కాపాడదు అని దీనుడై నన్ను చరణుచొచ్చి నాయందే మనసు ఉంచి ఇతర విషయములు మరచి తన శరీరమును తానెరుగక యుండెను. ఇట్లుండగా నీవు శాపమిచ్చితివి. శాపమందు నీవు మీనము, కూర్మము మొదలైన 10 జన్మలు కమ్ము అని చెప్పితివి. అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడైన నేను అతని హృదయమునందు నివసించి అతని చెవి వలన నీవిచ్చిన శాపమును వినిచు, భక్తునికి అన్యాయముగా శాపము కలిగని కదా, దీని నెట్లు చేయుదును అని ఆలోచించి తిని. బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేసి తిన భక్తునికి అనిష్టము కలుగును. శాపమును నివారించితనేని బ్రాహ్మణ వచనము సత్యమగును. కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమగుటకు భక్త రక్షణ మాటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించి తిని. భక్తులకు కలిగిన అంతులేని మహాకష్టములన్నింటినీ నేను హరింతును. నా భక్తుడు ధర్మాత్ముడు. సమస్త భూతముల యందు
సమబుద్ధి కలవాడు. అట్టి విషయమును ఎరింగియుండియు నీవు అధర్మముగా శాపమిచ్చితివి. వేదములయందు దేశమును బట్టి కాలమును అనుసరించి ముఖ్యముగా వయస్సును చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయములుగా చేసుకొని మనుష్యులకు వివిధ ధర్మములు చెప్పబడినవి కదా. పురుషులకు కొన్ని ధర్మములు, స్త్రీలకు కొన్ని ధర్మములు, మనుష్య జాతికి అంతటికి కొన్ని ధర్మములు చెప్పబడినవి. కాబట్టి మనుష్య జాతికి సామాన్యంగా చెప్పబడిన ధర్మములను మనుష్యులందరూ విడవకూడదు. రెండు పక్షములందును మనుష్యులందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకూడదని వేదములయందు పరమ ధర్మం విధించబడినది. అట్లు కాక భుజించిన ఎడల దోషము చెప్పబడి ఉన్నది. ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషము సంభవించును. కాబట్టి నా భక్తి లోపించున్న భయముతో వాడు జలపాలనము చేసెను. ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శాపమునిచ్చితివి కదా. అంతట విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరుచునంతలో దుర్వాసుని మాటను అసత్యమొందించతగదు అని తలంచి నేను చక్రమును పంపితిని. అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరు కాన శాపము వృధా యగునని తలంచి నివారించు భావముతో చక్రమును పంపితిని. బ్రాహ్మణోత్తమ, దుఃఖించకు. అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమాయను. నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసినది. నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తి యొక్క స్థితి కారణము కొరకు శంఖాసురుని హరించుటకు మనువును రక్షించుటకు పెద్ద చేపనగదును. దేవదానవులు సముద్రమును మదించు తరిని సముద్రమందు మునిగిన మందర పర్వతమును నా వీపున ధరించుటకు తాబేలు నగుదును. హిరణ్యాక్షుని సంహరించుటకు భూమిని ఉద్ధరించుటకును నీలాద్రితో నల్లకొండతో సమానమైన పందిని అగును. హిరణ్యకశిపుడు సంహరించుటకు క్రోధ జ్వాలన చేత దిగంతముల వ్యాపించుచు వికృతాననుడై మనుష్య సింహమగుదును. లోకత్రయమును జయించి బలిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును వామనుడుగా పొట్టివాడగును. క్షత్రియ నాశనం కొరకు మహాబలముతో కూడి క్రూర కర్మయంతుడునై పరశురాముడు పేరుగల బ్రాహ్మణునగుదును. రావణుని సంహారం కొరకు ఆత్మజ్ఞాన శూన్యుడైన రాముడును రాజును అగుదును. యదువంశమునందు ఆత్మజ్ఞానము కలిగియు గోపికాముకుడునైన రాజ్యము లేని కృష్ణుడు నగుదును. కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడైన పాషాండ మార్గోపదేశయగును. కలియుగాంతమందు విప్ర శత్రుఘాతకుడైన బ్రాహ్మణునగుదును. ఇట్లు నాకు 10 జన్మలు కలుగును. ఈ 10 అవతారములు వినువారికి పాతక నాశనములగును. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్యే షడ్వింశాధ్యాయం సమాప్తం.